హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం యూజ్ కేస్ డయాగ్రామ్ గురించి నేర్చుకుందాము. యూజ్ కేస్ డయాగ్రామ్ సిస్టమ్ యొక్క ఫంక్షనల్ రిక్వైర్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. వాటిని విజువల్ ఫామ్లో చూపిస్తుంది. ఇంటర్నల్ లాజిక్ చూపించదు. సిస్టమ్ బయట నుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. యూజ్ కేస్ డయాగ్రామ్లో మెయిన్గా 4 ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్టర్, యూజ్ కేస్, సిస్టమ్ బౌండరీ, రిలేషన్షిప్స్. ఇప్పుడు ఒక్కటి క్లియర్గా చూద్దాము. ఫస్ట్ యాక్టర్ అంటే సిస్టమ్తో ఇంటరాక్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఎంటిటీ. దీన్ని స్టిక్ ఫిగర్ నోటేషన్తో రిప్రజెంట్ చేస్తాము. యాక్టర్ అనేవాళ్ళు హ్యూమన్ కావచ్చు ఆర్ అనదర్ సిస్టమ్ కావచ్చు. యాక్టర్ సిస్టమ్ బయట ఉంటుంది. యాక్టర్ సిస్టమ్ బౌండరీలో డ్రా చేయకూడదు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు. ప్రైమరీ యాక్టర్, సెకండరీ యాక్టర్. ప్రైమరీ యాక్టర్ అంటే మెయిన్ యాక్టర్. సెకండరీ యాక్టర్ అంటే సపోర్టింగ్ రోల్. అది మనం ఎల్ఎంఎస్ ఎగ్జాంపుల్లో చూద్దాము. నొటేషన్. నెక్స్ట్ యూజ్ కేస్ అంటే సిస్టమ్ అందించే స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. అంటే ఓవెల్ సింబల్ లోపల మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నామో ఆ యాక్షన్ రాయాలి. ఇక్కడ ఇష్యూ బుక్ లైక్ లాగిన్, రిజిస్టర్, సెర్చ్ ఇలాంటివన్నీ యూజ్ కేస్ లోపల రాయొచ్చు. నెక్స్ట్ సిస్టమ్ బౌండరీ రెక్టాంగిల్గా డ్రా చేస్తాము. ఇది సిస్టమ్ స్కోప్ని డిఫైన్ చేస్తుంది. సిస్టమ్ పేరు బౌండరీ టాప్లో రాసి యాక్టర్స్ బౌండరీ బయట రాస్తాము. అండ్ యూజ్ కేసెస్ బౌండరీ లోపల రాయాలి. నెక్స్ట్ అసోసియేషన్. యాక్టర్ మరియు యూజ్ కేస్ మధ్య కనెక్షన్ని అసోసియేషన్ అంటాము. దీన్ని సాలిడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తాము. అసోసియేషన్ యాక్టర్ ఒక ఫంక్షనాలిటీని పర్ఫామ్ చేస్తున్నాడు అని చూపిస్తుంది. ఇక్కడ మేనేజర్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, అది ఒక యాక్షన్. సో దాన్ని అసోసియేషన్తో రిప్రజెంట్. నెక్స్ట్ ఇంక్లూడ్ రిలేషన్షిప్. ఒక యూజ్ కేస్ ఇంకో యూజ్ కేస్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తే యూజ్ చేస్తాము. నొటేషన్ ఏంటంటే డాష్డ్ యారో మీద స్టీరియో టైప్లో ఇంక్లూడ్ అని రాయాలి. ఎగ్జాంపుల్, చెక్అవుట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఐటమ్ స్కాన్ చేస్తారు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుద్ది అండ్ పేమెంట్ చేస్తాము. సో ఈ 3 కంపల్సరీ యాక్షన్స్ కాబట్టి చెక్అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ అనేది యాడ్ చేసాము. నెక్స్ట్ ఎక్స్టెండ్ రిలేషన్షిప్ ఆప్షనల్ బిహేవియర్ కోసం యూజ్ చేస్తాము. సో దీని నోటేషన్ కూడా డాష్ యారో మీద స్టీరియో టైప్లో ఎక్స్టెండ్ అని రాస్తాము. ఇక్కడ యారో అనేది బేస్ యూజ్ కేస్ వైపు పాయింట్ అవుతుంది. జనరలైజేషన్ యాక్టర్స్ మధ్య లేదా యూజ్ కేసెస్ మధ్య ఉంటుంది. సో ఇక్కడ నొటేషన్ సాలిడ్ లైన్ ప్లస్ హాలో ట్రయాంగిల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ కస్టమర్ ట్రాన్సాక్షన్కి ఫాల్టీ గూడ్స్ అనేవి టేక్ కస్టమర్ ఆర్డర్ అనేది 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి. సో పేరెంట్కి చైల్డ్కి ఈ ఇన్హెరిటెన్స్ రిప్రజెంట్ చేయాలి అని అంటే మనం ఈ సాలిడ్ లైన్ విత్ హాలో ట్రయాంగిల్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ప్యాకేజెస్ అంటే ఆప్షనల్గా యూజ్ చేయాలి. అంటే సిమిలర్ యూజ్ కేసెస్ లేదా యాక్టర్స్ని గ్రూప్ చేయడం కోసం ప్యాకేజెస్ వాడతాము. డయాగ్రామ్లో రెక్టాంగులర్ బాక్స్ విత్ ట్యాబ్ టాప్ లెఫ్ట్ కార్నర్ డ్రా చేసాము. దాంట్లో రిలేటెడ్ యూజ్ కేసెస్ గ్రూప్ చేసాము. సో ఇప్పుడు లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్కి యూజ్ కేస్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం మనం. ఫస్ట్ యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఇందులో 2 యాక్టర్స్ ఉన్నారు, స్టూడెంట్, లైబ్రరియన్. యాక్టర్స్ని స్టిక్ ఫిగర్తో రిప్రజెంట్ చేస్తాము. స్టిక్ ఫిగర్ డ్రా చేసి ఫిగర్ కింద యాక్టర్ నేమ్ రాస్తాము. స్టూడెంట్ లైబ్రరీ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటాడు. లైబ్రరియన్ సిస్టమ్ని మేనేజ్ చేస్తాడు ఇక్కడ. సో ఈ 2 యాక్టర్స్ కూడా సిస్టమ్ బౌండరీకి అవుట్ సైడ్ ఉంటాయి. ఎప్పుడు యాక్టర్స్ అనేవాళ్ళు సిస్టమ్ బౌండరీకి ఎక్స్టర్నల్గానే ఉంటారు, లోపల ఉండరు. సో నెక్స్ట్ యూజ్ కేసెస్ ఐడెంటిఫై చేయాలి. సిస్టంలో ఉన్న మెయిన్ ఫంక్షన్స్ ఓవెల్ షేప్లో రాయాలి. వాటిని యూజ్ కేసెస్ అంటాము. ఇక్కడ బారో బుక్, సెర్చ్ బుక్, రెన్యూ బుక్, మేనేజ్ లోన్స్, ప్రాసెస్ ఫైన్, రిజిస్టర్ న్యూ స్టూడెంట్ యూజ్ కేసెస్. ఇవన్నీ యూజ్ కేసెస్. సో ఇవన్నీ పర్ఫామ్ చేసే యాక్షన్స్, ఏదర్ స్టూడెంట్ ఆర్ లైబ్రరియన్ పర్ఫామ్ చేసే యాక్షన్స్. అండ్ నెక్స్ట్ అసోసియేషన్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడున్న యాక్టర్కి అక్కడున్న యూజ్ కేసెస్కి మధ్య రిలేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. స్టూడెంట్ అనేవాడు బుక్ బారో చేసుకుంటాడు. అలా
స్టూడెంట్కి బుక్ బారోకి ఉన్న రిలేషన్ అసోసియేషన్. లైబ్రరియన్ సెర్చ్ బుక్ మరియు రిజిస్టర్ న్యూ స్టూడెంట్ యూస్ కేసెస్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది యాక్టర్ పార్టిసిపేట్ చేసిన ఫంక్షన్స్ని షో చేస్తుంది. అసోసియేషన్ అంటే యాక్టర్కి యూస్ కేస్కి ఉన్న ఇంటరాక్షన్ ఆర్ రిలేషన్ అసోసియేషన్ అంటాము. నెక్స్ట్ ఎక్స్టెండ్ రిలేషన్షిప్. ఎక్స్టెండ్ రిలేషన్ అంటే ఆప్షనల్గా ఇంకో యూస్ కేస్ని కాల్ చేయడం. డయాగ్రామ్లో బారో బుక్ రెన్యూ బుక్ అని అని ఉంది. అలాగే సెర్చ్ బుక్ రెన్యూ బుక్ అని కూడా ఉంది. డాష్ డారోతో ఎక్స్టెండ్ లేబుల్ పెట్టి స్టీరియో టైప్లో ఆప్షనల్ బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బారో బుక్ రెన్యూ బుక్కి ఎక్స్టెండ్ అని ఎందుకు పెట్టాము? ఎందుకంటే బారో బుక్ బుక్ బారో చేసేటప్పుడు రెన్యూ బుక్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్. అలాగే బుక్ సెర్చ్ చేసేటప్పుడు కూడా రెన్యూ బుక్ అనేది ఆప్షనల్. సో ఇక్కడ ఎక్స్టెండ్ పెట్టాము, ఆప్షనల్ యూస్ కేస్ కాబట్టి. నెక్స్ట్ ఇంక్లూడ్ రిలేషన్ అంటే కంపల్సరీగా ఇంకో యూస్ కేస్ని కాల్ చేయడం. డయాగ్రామ్లో రెన్యూ బుక్ మేనేజ్ లోన్స్ ఉంది. మేనేజ్ లోన్స్ రిజిస్టర్ న్యూ స్టూడెంట్ అని ఉంది. సో డాష్ డారోతో ఇంక్లూడ్ లేబుల్ స్టీరియో టైప్లో రిప్రజెంట్ చేసాం, ఎందుకంటే అవి కంపల్సరీ సబ్ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ డైరెక్ట్ కనెక్షన్. మేనేజ్ లోన్స్ డైరెక్ట్గా ప్రాసెస్ ఫైన్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఇది కంపల్సరీ ఇంటరాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. లోన్స్ మేనేజ్ చేస్తే ఫైన్ ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది. సిస్టమ్ బౌండరీ. అన్ని యూస్ కేసెస్ రెక్టాంగిల్లో ఎన్క్లోజ్ చేశాము. రెక్టాంగిల్ సిస్టమ్ బౌండరీని రిప్రజెంట్ చేస్తుంది. హెడర్లో లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని రాసాము. యాక్టర్స్ రెక్టాంగిల్ బయట ఉంటారు, యూస్ కేసెస్ రెక్టాంగిల్ లోపల ఉంటాయి. సో ఈ డయాగ్రామ్లో ఫస్ట్ యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ యూస్ కేసెస్ ఐడెంటిఫై చేసాము, నెక్స్ట్ అసోసియేషన్ ఏంటి ఆ యాక్టర్కి యూస్ కేస్కి మధ్య అని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఎక్స్టెండ్ ఇంక్లూడ్. ఆప్షనల్ ఉంటే ఎక్స్టెండ్ పెట్టాము, కంపల్సరీ ఉంటే ఇంక్లూడ్ పెట్టాము. అండ్ రెండు కూడా డాష్ డారో మీద స్టీరియో టైప్లో పెట్టాలి. డైరెక్ట్ కనెక్షన్ మేనేజ్ లోన్స్ నుంచి ప్రాసెస్ ఫైన్కి. సిస్టమ్ బౌండరీ రెక్టాంగిల్ ఎన్క్లోజింగ్ ఆల్ యూస్ కేసెస్. ఈ యూస్ కేస్ డయాగ్రామ్ వల్ల లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టంలో యూజర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారో, సిస్టంతో ఫంక్షనాలిటీస్ ఎలా కనెక్ట్ అయ్యాయో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.